బ్రాహ్మణ సమాజమంతా సీఎం చంద్రబాబుకు అండగా ఉందన్నారు కొత్తగా ఎన్నికైన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య. పేదరికం లేని బ్రాహ్మణ సమాజ నిర్మాణం కోసమే చంద్రబాబు దీన్ని ఏర్పాటు చేశారన్నారు. వ్యక్తిగత ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నించి గతంలో ఉన్న చైర్మన్ పదవీచ్యుతుడయ్యారని ఆరోపించారు ఆనంద సూర్య. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ప్రధానమన్నారు. ఇదే విధంగా ఏదైతే పుట్టిన దగ్గర నుంచి గిట్టేదాకా కూడా సుమారు 16 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నింటి కూడా నిజమైనటువంటి లబ్ధిదారుని సెలెక్ట్ చేసి ఎవరైతే బ్రాహ్మణ్ కార్పొరేషన్స్లో జిల్లా కోఆర్డినేటర్స్, నియోజకవర్గ కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రియల్గా పేద బ్రాహ్మణులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో చూసి ఆ పేద బ్రాహ్మణులకు 100% న్యాయం జరిగేలా 100% న్యాయం జరిగేలాగా కార్పొరేషన్ చైర్మన్గా నేను బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు. ఆయన పెట్టినటువంటి కార్పొరేషన్ సౌకర్యాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ప్రజలకు చేర్చవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన అనేక పర్సనల్ ఎజెండాతోటి ఆయన వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాలాంటి కార్యకర్తలు ప్రజల సంక్షేమం కోసం, పార్టీ సంక్షేమం కోసం మేము ఈ ప్రభుత్వం ద్వారా అన్ని కార్యక్రమాలని ప్రజలకు, పేద బ్రాహ్మణులకు న్యాయం చేస్తాము. ఆ పథకాలన్నీ అమలు చేయడానికి మేము